ఓం గం గణపతయ నమః. నమస్తే అండి. ఈరోజు కార్తీక మాసం 3వ రోజు కదండి. మనము మొదటి 2 రోజులు మహాశివుడు ఎలా ఓంకారం నుంచి ఉద్భవించడము, అర్ధనారీశ్వర అవతరణ ఎలా అయినది, శ్రీ మహావిష్ణువు ఎలా అవతరించారు గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోలో ఈరోజు మహాశివ పురాణంలోని కాశీ క్షేత్ర నిర్మాణం గురించి ఏమని తెలిపారో తెలుసుకుందామండి. ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి కాశీ క్షేత్ర నిర్మాణము గురించి మనం మరొక భక్తునికి షేర్ చేసి ఆ శివయ్య యొక్క కృపకు పాత్రులవుదాం. ఆ పరమ పవిత్రమైన కాశీక్షేత్ర నిర్మాణం వివరంలోకి వెళ్ళే ముందు ఓం నమః శివాయ అని పీతాంబరధారి చతుర్భుజుడైన కృష్ణుడు మందహాసం చేసి, సోదరి శాంభవి, స్తుతిలో పేర్కొన్న విష్ణువెవరు అని ప్రశ్నించాడు. విశ్వవ్యాపితమైన కోటి బ్రహ్మాండములకు పాలించుట విశ్వవ్యాప్తుడిగా ఆవిర్భవించిన నీవే ఆ విష్ణువు. విశ్వవ్యాపిత్వము నీకు చేకూరినప్పుడు నీవు మహావిష్ణువుగా విరజిల్లుతావు. నీ నుండి కోటి విష్ణువులు ఉద్భవించి కోటి బ్రహ్మాండాలకు నాయకులవుతావు. బ్రహ్మాండములన్నిటి యందు విష్ణురూపుడువై జగన్నాథుడివై జగత్పరిపాలకుడివై విరాజిల్లుతావు అన్నమాట. అట్టి తరుణం త్వరలో రానున్నది అని పలికింది ఆ శరీరవాణి. విశ్వవ్యాపిత విష్ణుత్వం సిద్ధించాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ప్రశ్నించారు కృష్ణుడు. తపః ప్రకటించింది శాంభవి. తపస్సు చేయమని సోదరి శాంభవి చెప్పిన సూచనని పాటించి తపస్సు చేయటానికి పూనుకున్నారనమాట. ఆచరించడానికి తగిన ప్రదేశం కోసం చూశారనమాట కృష్ణుడు. కోటి బ్రహ్మాండములంతో తేజరిల్లుతున్న విశ్వమునందు తపస్సుకు తగిన ప్రదేశము గోచరించలేదు ఆ మహానుభావునికి. అప్పుడు కృష్ణుడు అంజలి ఘటించి, ఆదిపురుష విశ్వనాథ, నీ సంకల్పం మాత్రం చేత సృజింపబడిన ఈ సువిశాల విశ్వమునందు నిన్ను ధ్యానించకుడుకు తగిన చోటును అనుగ్రహించని ప్రార్థించారు. మరుక్షణమే ఓంకారనాదంతో కోటి బ్రహ్మాండాలు ప్రతిధ్వనిస్తుండగా ఢమఢమంటూ దివ్య ఢాకానాదాలు శంఖారావాలతో విశ్వము దద్దరిల్లుతున్నట్టుగా ఓంకార స్థితినందును పరమేశుడు కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ మహాతేజస్సు అవతరించాడనమాట. ఆ ప్రదేశపు ఆ శివతేజస్సు తళతళ మెరుపులు మెరుస్తూ 5 క్రోసుల పొడవు 5 క్రోసుల వెడల్పు గల సుందర భూప్రదేశంగా వెలిసింది. ఆ ప్రదేశం మధ్యభాగం నందు పరమేశ్వరుడు సంకల్పించే ఒక అత్యద్భుత దివ్యమైన నగరం వెలిసిందనమాట. ఆ దివ్య నగరం మధ్యన పరమేశ్వరుడు అపూర్వమైన తేజస్సు విరజిమ్ముతూ జ్యోతి స్వరూపుడై అవతరించాడనమాట. శంఖానాదాలు ఢమఢమ డమురకాలు నాదాలు పెద్ద పెట్టున హోరెత్తుతుండగా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ పంచక్రోశాత్మకాయ మహాదేవాయ ఆత్మజ్యోతి స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ ఓం నమః శివాయ అంటూ ఆ శరీరాన్ని స్తుతిస్తూ ఉన్నదన్నమాట. ఆ స్తుతులను ఆలకించిన కృష్ణుడు విస్మయ పొందాడు. కాశీయా అంటే అన్నారనమాట. కాశీపురి దానికి అధినాథునైన విశ్వనాథుని క్షేత్రపాలిక సమేత గంగా భవానీ జనార్దులుగా కీర్తించి ఆ స్తోత్రాన్ని ఆలకించి కృష్ణుడు విస్మయుడయ్యాడనమాట. అప్పుడే అతడి సందేశం నివృత్తి చేస్తూ, కృష్ణ, ఈ కాశీపురి పరమేశ్వరుడు ఆత్మకి ప్రతిరూపం. అనేక మహాప్రళయాలకి ముందు బ్రహ్మాండ సృష్టి కంటే ముందు ఈ కాశీపురిని మహాశివుడు తన మానసము నుండి సృష్టించారనమాట. కాశీ అన్న పేరు తలచినంతనే పాపక్షయమై కైవల్యం లభించి
ఈ పుణ్యనగరం క్షేత్రపాలకుడు శివాంశ సంభూతుడైన భైరవుడు అన్నమాట. పావనమైన గంగా తరంగిణి ఈ క్షేత్రం స్మరిస్తూ నిరంతరంగా ప్రవహిస్తున్న బ్రహ్మ హత్యాది మహాపాపాలను సైతం తాను స్వీకరించి జీవులను మోక్షములుగా గావిస్తుందన్నమాట. ఇచ్చట చుండి, గణపతి, విశాలాక్షి, అన్నపూర్ణ క్షేత్ర సందర్శకులకి శుభములు అనుగ్రహిస్తుంటారన్నమాట. విశ్వనాథుడు అతడు స్వయంభుడై ఆత్మజ్యోతియే వెలిశారనమాట. చూశారు కదండి కాశీ క్షేత్ర మహిమ ఎంతదో, కాశీ క్షేత్రం ఎలా ఏర్పడిందో. అది సర్వే జన సుఖినో భవంతు.